హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ప్రీవియస్ వీడియోస్ లాగే ఈ వీడియోలో కూడా మనం ఒక రైల్వే ప్రిపరేషన్కి సంబంధించి సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలా చదవాలి ఏంటి. సో ప్రీవియస్ వీడియోస్ లాగే మనం ఏదైతే సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామో సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఈవెన్ జేఈ. సో ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. రైల్వేస్లో చాలా చాలా ఇంపార్టెంట్గా కూడా చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే జనరల్ నాలెడ్జ్ని చదివితే అండ్ ఈ ప్రిపరేషన్లో ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ని చదివితే మీరు ఇంకొక 3 సబ్జెక్ట్స్ని కవర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా జనరల్ నాలెడ్జ్ని చదివితే రైల్వే పరీక్షల్లో ఇంకొక 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన పోర్షన్ని కొంతవరకు మీరు కంప్లీట్ చేయొచ్చు ఒకే ప్రిపరేషన్లో. అది ఎలా పాసిబుల్ అనేది ఒకసారి ఇక్కడ చూడండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ అంటే వ్యాస్ట్ అండి, అవేర్నెస్ కానీ జీకే కానీ ఇవన్నీ కూడా. సో దాంట్లో రైల్వే పరీక్షకు సంబంధించి ఎక్కువగా ఇచ్చేది ఏంటి అంటే మాన్యుమెంట్స్ లాంటివి ఇస్తూ ఉంటారనమాట. అంటే మనకి ప్లేసెస్, మాన్యుమెంట్స్, కట్టడాలు కానీ లేకపోతే ప్రదేశాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటిని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంటుంది. మనకి రెడ్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి కావచ్చు. లేకపోతే నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలు కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్న ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలు కావచ్చు. మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ కూడా అడుగుతారు. నెక్స్ట్ వన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లోకి వచ్చేటప్పటికి సో 2 రకాలుగా అడుగుతారు. ఒకటి మనకి ఇప్పుడు ఏదైనా వరల్డ్ కప్ జరుగుతుంది అనుకోండి, దాని గురించి కావచ్చు. లేదా ఫుట్బాల్కి సంబంధించిన టెర్మినాలజీ, స్విమ్మింగ్లో మనకి బటర్ఫ్లై స్ట్రోక్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసామే, ఒక పోర్షన్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి, అది మనకి జీకేలో కూడా కవర్ అవుతుంది. ఇండియన్ లిటరేచర్, భారతదేశానికి సంబంధించిన ఏవైతే మనకి ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయో అది ఇండియన్ హిస్టరీ బుక్స్ కావచ్చు, భారతదేశ చరిత్రకారులు రాసినవి రావచ్చు, ప్రముఖులు రాసిన బుక్స్ లైక్ శశి థరూర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన బుక్స్ని అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, యుఎన్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు అనేది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా, సో భారతదేశానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్గా ఎవరిని పిలుస్తారు, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కామన్ అబ్రివేషన్స్, నీతి ఆయోగ్ సంబంధించి అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి, సో ఇలాంటి క్వశ్చన్స్. నాబార్డ్ యొక్క అబ్రివేషన్ ఏంటి, సెబీ యొక్క అబ్రివేషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ప్రపంచంలోనూ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇండియాలోకి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల గురించి అడుగుతూ ఉంటారు. రీసెంట్గా మనకి హరిత విప్లవ పితామహుడు భారతదేశానికి సంబంధించిన ఎంఎస్ స్వామినాథన్ గారు మరణించడం జరిగింది. సో ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు చూసారా, ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా పిలుస్తారు. ఇలాంటివి. లేదా గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్గా ఎవరిని పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రపంచానికి సంబంధించి. లేకపోతే ఇంపార్టెంట్ లీడర్స్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, లేకపోతే ప్రెసిడెంట్ ఎవరు, యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సో మనకి జపాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నూతనంగా ఎవరు అపాయింట్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా, ఇస్రో, డిఆర్డిఓ, సో ఇలాంటివి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి సెక్టార్స్ ఉన్నాయి చూసారా, వాటికి సంబంధించిన హెడ్స్ కావచ్చు, ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్స్ కావచ్చు, అలాంటివి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ గురించి అడుగుతారు. నదులు, సరస్సులు అండ్ యాజ్ వెల్ శిఖరాలు, ప్లేసెస్కి సంబంధించినవి అడుగుతూ ఉంటారు. అండ్ క్యాపిటల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. గత రైల్వేస్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఎక్కువగా చాలా వరకు క్యాపిటల్స్ లేనిదే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లేదు. మారిషస్ క్యాపిటల్, మాల్దీవ్స్ క్యాపిటల్, నేపాల్ క్యాపిటల్, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్రికాలోని కొన్ని కంట్రీస్కి సూడాన్ యొక్క క్యాపిటల్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి క్యాపిటల్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగారు. సో దాని తర్వాత ఇక్కడున్న లేక్స్ ఉన్నాయి చూసారా, లేక్స్ మీద అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ని అడగడం జరిగింది. నెక్స్ట్ జాతీయ పార్కులు ఉన్నాయి చూసారా, ఈ జాతీయ పార్కుల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో జీకేలో ది బెస్ట్ టాపిక్స్ అంటే క్యాపిటల్స్ ఖచ్చితంగా, లేక్స్, నేషనల్ పార్క్స్. వీటి తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి చూసారా, సో వీటి నుంచి క్వశ్చన్స్ పడ్డాయి అనమాట.
సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఏది మనకి ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చూసారా, వీటి నుంచి ఇస్రో చైర్మన్ ఎవరు, డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ఇస్రో చైర్మన్ ఎవరు, డిఆర్డిఓ చైర్మన్ ఎవరు. సో ఇలాగ మనకి హెడ్స్ ఉంటారు కదా, వాటికి సంబంధించి క్వశ్చన్స్ రిపీటెడ్ మోడ్లో అడగడం జరిగింది చాలా వరకు కూడా. సో ఇవి అక్కడక్కడ అప్పుడప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించింది, కామన్ ఎబ్రివేషన్, గేమ్స్కి సంబంధించినవి ఇలాగా అడిగారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఈ రాజధానులు, అంతర్జాతీయ సంస్థలు. సో వాటితో పాటుగా ఇక్కడ నేను చెప్పాను నేషనల్ పార్క్స్, ఇవి చదివిన తర్వాత మిగిలినవి వదిలేయకూడదు మళ్ళీ. ఎందుకు? సో ఈ పేపర్లో ఇవి ఇచ్చారు, నెక్స్ట్ మనకి వచ్చే దాంట్లో మేబీ మిగతా వాటిని కవర్ చేసే అవకాశం ఉందనుకోండి, అప్పుడు మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈ టాపిక్స్ అన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అన్నిటినీ అందరూ గుర్తు పెట్టుకోలేరు కాబట్టి అట్లీస్ట్ మనకి కట్ ఆఫ్ అయిన దాటాలి కాబట్టి అందుకు వీటికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంతే ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అందుకే నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రోగ్రామ్ని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా, ఎట్ ఏ టైం జనరల్ నాలెడ్జ్ని కనుక చదవగలిగితే మీకు 3 సబ్జెక్ట్స్లో కొంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుతుందండి. ఒకటి మీకు చూసుకున్నట్టయితే హిస్టరీ కవర్ అవుతుంది. హిస్టరీలో గనక మీరు మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఉంటాయి. నేను చెప్పాను ఇప్పుడు మీకు బీబీకా మక్బర్ అని చెప్పేసి ఉంది మహారాష్ట్రలో. సో దాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారని అడుగుతారు. హుమయూన్ టోంబ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారని అడుగుతారు. మహారాష్ట్రలో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, వాటిని అజంతా ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి, బీహార్లోని నలందా విశ్వవిద్యాలయం, విక్రమ విశ్వవిద్యాలయం, ఇలాంటి ప్లేసెస్ మాన్యుమెంట్స్కి సంబంధించినవి. అలాగే లిటరేచర్. సో ఇందాక మీరు ఇండియన్ లిటరేచర్ అని చూడాలా, అక్కడ కొంతవరకు పోర్షన్ని ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎవరైతే ఇంపార్టెంట్ చరిత్రకారులు వాళ్ళు రాసిన బుక్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనం కవర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, లైక్ మనకి సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గాంధీ గారు, అండ్ నెక్స్ట్ నెహ్రూ గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని చెప్పేసి ఫ్రంటియర్ గాంధీగా పిలుస్తారు. హూ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫ్రంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు. ఇలా ఇక్కడ నేషనల్ మూవ్మెంట్ టైంలో చాలా మంది పర్సన్స్ని మనం కవర్ చేస్తాం. అదే పర్సన్స్ మనకి కొంతవరకు పర్సన్స్లో కూడా కవర్ అవుతారు జీకేలో. నెక్స్ట్ వన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇలాగా ఈ కొంత పోర్షన్ని మీరు జీకేలో గనుక కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయగలిగితే హిస్టరీలో చాలా వరకు మీరు పోర్షన్ని కంప్లీట్ చేసినట్టే. ఒక 30 to 40% ఆఫ్ పోర్షన్ని మీరు హిస్టరీలో జీకే చదవడం ద్వారా కంప్లీట్ చేశారు. అంటే జీకే చదివితే హిస్టరీ అనే సబ్జెక్ట్ని కూడా మీరు కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ జియోగ్రఫీ. సో జియోగ్రఫీలోకి వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే నేషనల్ పార్క్స్ అనేవి చెప్తాం. సో అవి జియోగ్రఫీలో కవర్ అవుతాయి, అవి జీకేలో కూడా మీరు రిపీట్ చేస్తారు, అది ఒకటి. నెక్స్ట్ వన్ ప్లేసెస్, రివర్స్, లేక్స్. ప్లేసెస్ అంటే గుజరాత్, రాజస్థాన్, లేకపోతే ఆఫ్రికా గురించి, ఇరాన్, ఇరాక్, ఇలాంటి కొన్ని ప్లేసెస్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇండియన్ జియోగ్రఫీలో అయితే ఎస్పెషల్లీ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు, నదులు, మౌంటైన్స్, పీక్స్ ఇవన్నీ కవర్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి జియోగ్రఫీలో కవర్ అవుతాయి, జీకేలో కవర్ అవుతాయి. ఫ్యాక్ట్స్ అండ్ డేటాకి సంబంధించినవి అనమాట. ఇందాక మనం న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చూసారా. సో అది మనకి ఎనర్జీ అని చెప్పేసి ఉంటే ఒక చాప్టర్ ఉంటుంది జియోగ్రఫీలో, అందులో కవర్ అవుతుంది. జీకేలో ఎంతవరకు మీరు డేటాని తీసుకోగలిగితే, ఎంతవరకు ఫ్యాక్ట్స్ని చదవగలిగితే అవి జియోగ్రఫీలో కాన్సెప్ట్స్కి ఏవైతే కొన్ని కాన్సెప్చువల్ థింగ్స్ ఉంటాయో వాటికి ఎగ్జాంపుల్స్గా యూజ్ అవుతాయి. సో దాంతో రెండో సబ్జెక్ట్ జియోగ్రఫీని కూడా జీకే చదివితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు కొంతవరకు. సో ఎప్పుడైతే మీ దగ్గర డేటా ఉండి కాన్సెప్ట్ ఉందో, కరెంట్ అఫైర్స్లో అప్పుడప్పుడు కొన్ని ప్లేసెస్ కనిపిస్తాయి, తుఫానులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, అర్త్క్వేక్స్, భూకంపాలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఏదైనా రాష్ట్రంలో ఏదో ఒకటి డిఫరెంట్ థింగ్ జరుగుతూ ఉంటుంది, వర్షాలు ఎక్కడో ఎక్కువ పడుతూ ఉంటాయి, హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే డేటా తెలిసి కాన్సెప్ట్ తెలిస్తే కరెంట్ అఫైర్స్ని కూడా మీరు కవర్ చేసినట్టే. అంటే జీకేలో గనక ఈ టాపిక్స్ చదివితే జియోగ్రఫీ కవర్ అవుతుంది. సో జియోగ్రఫీని గనక కొంతవరకు కాన్సెప్ట్ నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. ఒకే ఒక్క జీకే సబ్జెక్ట్ని గనక మీరు కాన్సన్ట్రేటెడ్గా తీసుకోగలిగితే, సో చాలా మందికి ఏమంటుందంటే జీకే, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇన్ని చదవాలా ఈ 40 క్వశ్చన్స్కి లేకపోతే 40 మార్క్స్కి, ఇట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఒక లాజిక్ కూడా ఉంది. జనరల్ అవేర్నెస్ అని వాళ్ళు అందుకే అన్నారు. సో మీరు పర్ఫెక్ట్గా కనుక ఆలోచించగలిగితే, జనరల్ నాలెడ్జ్ని, జీకేని కనుక పర్ఫెక్ట్గా చదవగలిగితే 3 సబ్జెక్ట్స్ని, అటు హిస్టరీని, ఇటు జియోగ్రఫీని, కరెంట్ అఫైర్స్ని, 3 సబ్జెక్టులని ఒకే దాంట్లో
కొంత పోర్షన్ని మీరు కంప్లీట్ చేసుకుని జీకే మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటారు. అంత బెనిఫిట్ ఈ సబ్జెక్ట్కి, ఆ క్యాపబిలిటీ ఈ సబ్జెక్ట్కి ఉంది. మరి ఈ సబ్జెక్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి, ఈ ప్రాసెస్ని మనం ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే లర్న్ ఆర్ఆర్సి విత్ ఏబిసిడి. సో మనం ప్రతి దాంట్లో చిన్నప్పటి నుంచి బేసిక్స్లో ఏబిసిడి నుంచే కదా స్టార్ట్ చేస్తాం. రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్సిలో కూడా అంతే చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏబిసిడిలో ఏకి ఇక్కడ మీరు ఎబ్రివేషన్స్ తీసుకోండి. నాబార్డ్ ఎబ్రివేషన్ ఏంటి, లేకపోతే ఏది తెలుసుకున్నా మీరు ఫస్ట్ ఎబ్రివేషన్స్ తెలుసుకోవాలి కొన్నాటికి. దాని తర్వాత దానిపైన కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోవాలి. సో దాని తర్వాత డేటా, జీకేలో మీరు ఎంత డేటా తీసుకోగలిగితే అది మీకు అంత బెనిఫిట్. ఎంతవరకు మీకు ఓపిక ఉంటే అంతవరకు డేటాని తీసుకోండి. సో ఇలా ఇదంతా కూడా మనకి కలెక్టివ్ ప్రాసెస్. దీనంతా నోట్స్ రూపంలో మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రిపరేషన్లోకి దాన్ని తీసుకురావాలి, నెక్స్ట్ స్టేజ్. సో దాన్ని ఏం చేయాలంటే రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన దాన్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన దాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలగాలి. కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలగాలి అంటే మీరు రివైజ్ చేసిన దాన్ని ఏదైనా ఒక MCQతోనో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తోనో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. జీకేలో మొత్తం గేమ్ అంతా కూడా మీ కాన్ఫిడెన్స్ డేటా మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత డేటాని తీసుకోగలిగారు, దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా మీరు అక్కడ ఇవ్వగలిగారు. నాకు మొత్తం ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ గవర్నర్స్ తెలుసు. గవర్నర్స్ గురించి అడిగినప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్గా ఒక పర్సన్ కూర్చుని అడగడం వేరు, సెర్టైన్ టైం ఇచ్చి ఒక ఎగ్జామ్ పేపర్ని ముందర పెట్టి 4 ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని అడగడం వేరు. సో ఆ టైంలో కూడా మీరు అంతే కాన్ఫిడెంట్గా పెట్టగలగాల మీకు తెలిసిన డేటాని. అది జీకేలో ఏ టాపిక్ అయినా సరే. డేటా అండ్ కాన్ఫిడెన్స్ విల్ ప్లే అ కీ రోల్ ఇన్ దట్ జీకే సబ్జెక్ట్. ఈ రెండింటిని కనుక ఈ ప్రిపరేషన్తో మీరు బిల్డప్ చేసుకోగలిగితే మీరు అసలు రైల్వేస్ అనేది చాలా కష్టంగా వచ్చేస్తుందేమో, ఎక్కడి నుంచో క్వశ్చన్ తీసుకొస్తారు, ఏమీ అనుకోరు. సో క్వశ్చన్ ఇవ్వండి, మనం ఎలా చెయ్యాలి అనేది చూద్దామనే మైండ్ సెట్ మీకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దీనికి బాగా ఎక్కువగా మనకి సబ్జెక్ట్ రావాల్సిన అవసరం స్టార్టింగ్లో లేదు. అండ్ రెండోది వచ్చేటప్పటికి మీకు గుర్తుండవు, నాకు అంత బాగా రాదు, చదివిన అర్థం కాదు, ఇలాంటివేమి దీనికి ఏమంటారు పోటీ ఏం కాదు. దీనికి నెగిటివ్ థింగ్స్ అస్సలా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలాసార్లు బ్యాక్లాగ్స్తో పాస్ అయ్యాను, నేను అంత స్మార్ట్ స్టూడెంట్ని కాదు అని అనుకున్నా సరే అలాంటి వాళ్ళు కూడా ఒక నార్మల్ అంటే మనకి ఒక బేసిక్ ఒక పర్సన్ ఒక స్టూడెంట్ 1 గంట మాత్రమే టైం వెచ్చించగలరు, ఇంకొక పర్సన్ 10 గంటలు కూడా కూర్చొని చదవగలరు. ఇద్దరికీ కూడా ఈ సబ్జెక్ట్ యూజ్ఫుల్లే. ఇద్దరికీ కూడా పర్ఫెక్ట్ వేలో చదివితే యూజ్ అవుతుంది. అటు తక్కువ సమయం కేటాయించే స్టూడెంట్కి యూజ్ అవుతుంది, ఎక్కువ సమయం కేటాయించే స్టూడెంట్కి యూజ్ అవుతుంది. కానీ దాన్ని ఎలా కేటాయించాలి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అది జీకే యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఈ జీకేకి ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఎన్టీపీసీలో అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ టీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అడిగారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ కాల్డ్. సో టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అని అడిగారంట. సో టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే సాంగ్పో అని చెప్పేసి పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సాంగ్పో అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్ బట్టి అది ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మధుమలై ఆర్ ముదుమలై నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ ఏ స్టేట్లో ఉంది అని అడిగారంట. ముదుమలై నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడులో లొకేట్ అయి ఉంది. సో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, 2016లో రేర్ డైనోసర్ ఫాజిల్స్ వర్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో అప్పట్లో అది సంచలనం రేపింది 2016లో. అది యాక్చువల్గా మనకి గుజరాత్లో లొకేట్ అయింది. అంటే ప్లేస్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నారు. కొన్ని ప్లేసెస్లో ఏం జరిగాయి. సో చూడండి, ఇది కరెంట్ అఫైర్ కమ్ స్టాటిక్ జీకే ఓరియంటెడ్లో క్వశ్చన్ అనమాట. ఇలా కూడా అడుగుతున్నారు. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ తమిళనాడు ఏరియా. 7 సిస్టర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ ఇచ్చంట. ఆప్షన్స్ లో ఈ క్రింది వాటిలో ఏది 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా స్టేట్స్ లో లేదు అని అడిగారంట. అండ్ ద నెక్స్ట్ వన్, శబరిమలై టెంపుల్ అనేది ఎక్కడుంది అని అడిగారు. ఏ స్టేట్ లోని? దట్ ఈస్ నథింగ్ బట్ కేరళ. కేరళలో శబరిమలై టెంపుల్ అనేది సిచ్యువేట్ అయింది. అలాగే సాంబార్ లేక్ అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడిగారంట. సాంబార్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రాజస్థాన్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ని జనరల్ గా మనకి అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడండి, లేక్ అని ఇచ్చారు.
ఇది జీకే ఓరియంటెడ్ క్వశ్చన్, కానీ ఇది జాగ్రఫీలో కూడా వస్తుంది. నేషనల్ పార్క్ అని ఇచ్చారు, జాగ్రఫీలోకి వస్తుంది. బ్రహ్మపుత్ర రివర్ జాగ్రఫీలోకి వస్తుంది. డైనోసర్స్ కరెంట్ అఫైర్స్ లోకి వస్తుంది. కుడాన్కులం జీకే కమ్ జాగ్రఫీలోకి వస్తుంది. శబరిమలై టెంపుల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లోకి వస్తుంది. హిస్టరీ ఓరియంటెడ్ లోకి వస్తుంది. ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి చాలా ఉన్నాయి. నేను ఇది ఎన్టీపీసీ CBT 1 CBT 2 రెండు మిక్స్ చేసి తీసుకున్న క్వశ్చన్స్, కొన్ని గ్రూప్ డి క్వశ్చన్స్ యాడ్ చేశాను. సో వాటిలో కామన్ గా వచ్చినవి అటు గ్రూప్ డి ఇటు ఎన్టీపీసీ, మిగతా రైల్వే డిఫరెంట్ కేటగిరీస్ లో వచ్చిన వాటిలో నేను ఒకసారి కామన్ గా అడిగిన క్వశ్చన్స్ ని సెలెక్టివ్ గా తీసుకుని ఇక్కడ ఇచ్చాను. అందుకని మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, బ్రహ్మపుత్ర రివర్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. బ్రహ్మపుత్ర రివర్ ని టిబెట్ లో ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే సాంగ్పో అని పిలుస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఇది కాన్సెప్ట్ మొత్తం మీరు తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని జాగ్రఫీ ఓరియంటెడ్ లో చెప్తాను అనుకోండి. బ్రహ్మపుత్ర నది అనేది హిమాలయన్ నదుల్లో చాలా ఇంపార్టెంట్ నది. హిమాలయన్ నదుల్ని మీరు బిగ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. బిగ్, బి అంటే బ్రహ్మపుత్ర, ఐ అంటే ఇండస్, జి అంటే గంగా. బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా. భారతదేశంలో అతి పొడవైన నది, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా మనకి గంగాగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో అతి పెద్ద నది, ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియాగా బ్రహ్మపుత్ర నదిని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్ లో చెమయుంగ్దామ్ గ్లేషియర్ అని చెప్పేసి ఉంది. చెమయుంగ్దామ్ గ్లేషియర్ అని చెప్పి, ఈ చెమయుంగ్దామ్ గ్లేషియర్ లో మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఆరిజినేట్ అయింది. ఆరిజినేట్ అయిన తర్వాత సో అది అక్కడి నుంచి మనకి అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మనకి నెక్స్ట్ అస్సాం ప్రాంతంలోకి, అస్సాం నుంచి డైరెక్ట్ గా మనకి ఈ ఏమంటారు బంగ్లాదేశ్ లోకి రావడం జరిగింది. సో బంగ్లాదేశ్ లో ఇటు నుంచి వచ్చిన గంగా నదితో అది మిక్స్ అయ్యి మనకి బే ఆఫ్ బెంగాల్ లోకి కలిసిపోయింది, మధ్య అయ్యి. సో ఇది మనకి బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టింది? టిబెట్ లో. కానీ ఎన్టీపీసీలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర రివర్ ఇన్ టిబెట్ ఈస్ కాల్డ్ యాజ్ సాంగ్పో. నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బ్రహ్మపుత్ర రివర్ ఎన్ని కంట్రీస్ లో ఫ్లో అవుతుంది? ఎన్ని కంట్రీస్ లో ఫ్లో అవుతుంది? 3 కంట్రీస్ లో, 3 దేశాల్లో అది ప్రవహిస్తుంది. ఒకటి టిబెట్ అనుకుంటే, 2 ఇండియా, 3 బంగ్లాదేశ్. సో మీకు బ్రహ్మపుత్ర రివర్ ఈ దేశాలలో ఎక్కడ ప్రవహించదు? ఆప్షన్ ఏ టిబెట్, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి వచ్చేటప్పటికి మనకి బంగ్లాదేశ్, ఆప్షన్ డి మయన్మార్. ఎక్కడ ప్రవహించదు అంటే అప్పుడు మయన్మార్ అని పెడతారు. అదొక పాసిబిలిటీ క్వశ్చన్. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది? ఎన్ని రాష్ట్రాలలో ప్రవహిస్తుంది? ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి పెడతారు. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకు ఆన్సర్ ఏం పెడతారు అంటే అస్సాం అని చెప్పేసి పెట్టచ్చు అనమాట. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది మనకి ఏ దేశంలో గంగా నదితో కలుస్తుంది అని అడిగితే బంగ్లాదేశ్. సో ఇలాగా క్వశ్చన్స్ ని మనమే ఫ్రేమ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇప్పుడు అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఏం చేస్తుందంటే ఒక ఐలాండ్ ని క్రియేట్ చేస్తుంది, ఒక ద్వీపాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ద్వీపం పేరు వచ్చేటప్పటికి మజూలీ ద్వీపం అంటాం. కొన్ని ద్వీపాలు, ఐలాండ్స్ సముద్రాల వల్ల వస్తాయి, కొన్ని ఐలాండ్స్ నదుల వల్ల కూడా వస్తాయి. అలా భారతదేశంలో ప్రపంచంలోనూ అతిపెద్ద నది ఆధారిత ద్వీపం, ద వరల్డ్స్ హైయెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్ కింద మజూలీ ఐలాండ్ అనే దాన్ని చెప్తాం. మజూలీ ఐలాండ్ బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. ఇది ఉన్న స్టేట్ ఏది అంటే అస్సాంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ భారతదేశంలో మొట్టమొదటి నదీ ఆధారిత ద్వీపాన్ని జిల్లాగా మార్చింది కూడా మజూలీలోనే. సో అదే అయిపోయింది అక్కడితో. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర రివర్ ఉంది చూసారా, దీనిని బంగ్లాదేశ్ లో ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే జమునా అని చెప్పేసి పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో జమునా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర రివర్ ని దీహాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి బ్రహ్మపుత్ర ఇస్తే సేమ్, టిబెట్ ఇస్తే సాంగ్పో అని పెడతారు. అదే కనుక ఇప్పుడు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేస్తే దీహాంగ్ అనేది బ్రహ్మపుత్రాన్ని ఎక్కడ పిలుస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ అరుణాచల్ ప్రదేశ్ లో. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తారు? జమున. గంగానేమో పద్మ అని చెప్పేసి పిలుస్తారు, బ్రహ్మపుత్రనేమో జమున అని చెప్పి పిలుస్తారు. ఈ రెండు బంగ్లాదేశ్ లో కలిసిపోతాయి. సో ఇది మొత్తానికి టోటల్ గా బ్రహ్మపుత్ర రివర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. జియోగ్రఫీలో నదీ వ్యవస్థలో కొంత ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ తెలుసుకున్నాం.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అస్సాంలోకి వచ్చినప్పుడు చూసారా ఇలాగా. సో ఒకేసారి నది ఏమవుతుంది అంటే మనకి హై ఏరియా నుంచి లో ఏరియాకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని ఫ్లో ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా చూడండి, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా చూసుకున్నట్టయితే సో నది ఎప్పుడైతే మనకి ఇట్లా వాలుగా ఈ ఏరియాలో టిబెట్ లో పుట్టి ఈ ఏరియాలోకి వస్తుందో దాని ఫ్లో విపరీతంగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల భారతదేశంలో ఏ రాష్ట్రానికి బ్రహ్మపుత్ర నది యొక్క ఎఫెక్ట్ పడుతుంది అంటే అస్సాం. సో ఎగ్జాక్ట్ గా అస్సాంలోకి అది తీసుకొచ్చిన సెడిమెంట్స్ అన్నిటినీ కూడా ఉధృతి రూపంలో చాలా ఫోర్స్ఫుల్ గా ఇక్కడ మనకి పేర్చడం జరుగుతుంది. దానివల్ల ఒక బెనిఫిట్ నదీ ఆధారిత ద్వీపం లాంటివి ఏర్పడడం అయితే ఇంకొక నెగిటివ్ ఇంపాక్ట్ వరదల్ని క్రియేట్ చేయడం. అంతేకి అస్సాం దుఃఖదాయినిగా భారతదేశంలో ఏ నదిని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర. సారో ఆఫ్ అస్సాం అని చెప్పేసి ఏ నదిని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర. సో ఇక్కడతో మనకి ఈ కాన్సెప్ట్ అయిపోయింది. జీకే క్వశ్చన్స్ ఏం అడుగుతారు, మేబీ బ్రహ్మపుత్ర రివర్ ఉంది చూసారా, సో దాన్ని సారో ఆఫ్ అస్సాం గా పిలుస్తారు కదా, దాన్ని క్వశ్చన్ అడగచ్చు. రెండోది బ్రహ్మపుత్ర రివర్ ని బంగ్లాదేశ్ లో జమునా అంటారు. మజూలీ ఐలాండ్ ఉంది చూసారా, వరల్డ్స్ హైయెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్, ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపం ఏది అంటే మజూలీ. ఇవన్నీ జీకే క్వశ్చన్స్. సో ఇవి ఎందుకు రావడానికి కారణం ఏంటి, బ్రహ్మపుత్ర నది. అసలు బ్రహ్మపుత్ర నది ఏ నది, హిమాలయన్ నది. ఎలా ప్రవహిస్తుంది ఆల్రెడీ మనకి తెలుసు. అటు జాగ్రఫీని కవర్ చేసాం, ఇటు జీకేని కవర్ చేయగలిగాం. అలాగా ఈ క్వశ్చన్స్ ని మనం జనరల్ గా చదువుకోవచ్చు. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో దీనివల్ల మనకి జాగ్రఫీ, జీకే రెండు కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ ముదుమలై నేషనల్ పార్క్ అని ఉంది కదా, దాని గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ముదుమలై నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి ఎక్కడుందంటే మనకి తమిళనాడులో లొకేట్ అయి ఉంది. సో ఈ ఏరియాలో మనకి ముదుమలై నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. సో అక్కడితో అయిపోయింది. ఈ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ టైగర్స్. ఈ పులులకి వాటికి ఇది ఫేమస్ అనమాట. ఈ మధ్యన క్వశ్చన్స్ అని ఎలా వస్తున్నాయంటే ఇది వరకు ముదుమలై నేషనల్ పార్క్ ఎక్కడుంది, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఎక్కడుంది, కేబిఆర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది. సో ఈ ఫ్రేమింగ్ లో క్వశ్చన్స్ వచ్చేవి, ఎక్కడుందో తెలుసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడున్న క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే మనకి తమిళనాడు దగ్గరున్న టైగర్స్ కి ఫేమస్ అయిన ముదుమలై నేషనల్ పార్క్ ఏ నది ఒడ్డున ఉంది, ఆన్ విచ్ రివర్ బేసిన్ ద మోస్ట్ ఫేమస్ టైగర్ రీజియన్ ముదుమలై నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్. సో ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ మోయర్ నది. మోయర్ నది ఒడ్డున మనకి ఈ ముదుమలై నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయింది తమిళనాడుకి సంబంధించి. తమిళనాడు అనేది జోగ్రఫికల్ గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే భారతదేశానికి భౌగోళిక పరంగా, మళ్ళీ చెప్తున్నాను, భూభాగం లేదా ల్యాండ్ అని ఎందుకు అంటున్నానంటే తమిళనాడుని దాటిన తర్వాత కింద అండమాన్ అండ్ నికోబార్ ఏరియాస్ ఉంటాయి, కానీ అవి ఐలాండ్స్ అనమాట. మనకి ఇండియా ల్యాండ్ జోగ్రఫికల్ ఏరియా, భూగోళిక స్వరూపం లేదా భూభాగం అనేది మెయిన్ గా ఎక్కడ కన్సిడర్ చేస్తాము అంటే తమిళనాడు ఏరియా దగ్గర. ఎందుకు ఇంతలాగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు అంటే మనకి ల్యాండ్ మీద, ఇండియా యొక్క భూభాగం మీద సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా కింద కన్యాకుమారిని చెప్తాం. సౌత్రన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, భారతదేశాన్న ఉత్తరాన్న చిట్ట చివరనున్న పాయింట్ ఇందిరా పాయింట్, అది అండమాన్ అండ్ నికోబార్ దగ్గర ఉంది. అదే ల్యాండ్ మీద ఉన్న పాయింట్ అడిగితే తమిళనాడులోని కన్యాకుమారిని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. అంతేకాదు తమిళనాడు ఏ దేశానికి బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, వాటర్ బోర్డర్ని అంటే శ్రీలంక. శ్రీలంకకి తమిళనాడుకి మధ్యలో మనకి మెయిన్ గా ఉన్న వారధి ఏది అంటే రామసేతు వారధి అంటాం. దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీని రీకన్స్ట్రక్షన్ లేకపోతే దీనిని బాగు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి ప్రాసెస్ లో ఉంది. శ్రీలంకకి 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి కొలంబోగా చెప్పడం జరుగుతుంది, రెండోది వచ్చేటప్పటికి జయవర్ధనపుర కోటే అనే దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. జయవర్ధనపుర కోటే, కొలంబో రెండు కూడా శ్రీలంకకి రాజధానులు. శ్రీలంకకి ఇండియాకి మధ్యలో మనకి ఉన్న ఆ వాటర్ ఏరియాని ఏమని చెప్పేసి పిలుస్తారంటే పాక్ జలసంధి అని చెప్పేసి పిలుస్తారు, పాక్ స్ట్రైట్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ పాక్ జలసంధి దగ్గర మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని పేరు ఆడమ్స్ బ్రిడ్జ్. దాన్ని రామసేతు వారధి అని కూడా అంటున్నాం. తమిళనాడు అంటే ముదుమలై నేషనల్ పార్క్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గా గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ ఏ నది ఒడ్డున ఉందంటే మోయర్. అలాగే నెక్స్ట్ తమిళనాడు అనగానే మనకి వెంటనే శ్రీలంక గుర్తుకు రావాలి. శ్రీలంక అంటే 2 క్యాపిటల్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నీలగిరి అన్నా, ఊటీ అన్నా, కొడైకెనాల్ అన్నా మీరు వెంటనే తమిళనాడు పెడతారు, ఎందుకంటే ఆ నేమ్స్ మీకు బాగా తెలుసని కాబట్టి తమిళనాడుకి సంబంధించి. సో ఇలాగా ఈ ప్రాంతం గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 106.
సో దాంట్లో మొట్టమొదటి నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటాం. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది రామ్ గంగా నది దగ్గర ఉంది ఉత్తరాఖండ్లో. సో దాని తర్వాత ఇండియాలో చాలా ఫేమస్ నేషనల్ పార్క్గా కర్ణాటక ప్రాంతంలో ఉన్న బాందీపూర్ నేషనల్ పార్క్ ని చెప్తాం. బాందీపూర్, బన్నేర్ఘట్, నాగర్హోల్ ఈ నేషనల్ పార్క్స్ అన్ని కర్ణాటకలో చాలా ఫేమస్ అన్నమాట. పెరియార్ నేషనల్ పార్క్ కానీ, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కానీ, పెరియార్ నేషనల్ పార్క్ ఎస్పెషల్లీ కేరళలో ఫేమస్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇలాగా ఆంధ్రప్రదేశ్లో మీకు ఆల్రెడీ తెలుసు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ గా చెప్పొచ్చు. సో ఇలా ఒక్కొక్క నేషనల్ పార్క్ ని మ్యాప్ ఆధారంగా నేర్చుకున్నా సరే మీకు బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటుగా జీకే కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ మనం జియోగ్రఫికల్ పరంగా తమిళనాడు ఏరియాకి సంబంధించిన సౌత్రన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ గురించి మాట్లాడాం. అలాగే జీకేకి సంబంధించిన నేషనల్ పార్క్స్ గురించి కూడా కొంత డిస్కస్ చేసాం. దానితో పాటుగా దాంతో సంబంధం ఉన్న శ్రీలంకకి సంబంధించిన క్యాపిటల్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. క్యాపిటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ టాపిక్ లో కొంతవరకు మీకు క్యాపిటల్స్ కవర్ అవుతాయి. నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంతవరకు నేషనల్ పార్క్స్ కవర్ అయ్యాయి. జనరల్ అవేర్నెస్ లో ప్లేసెస్ తెలిసి ఉండాలి కాబట్టి ఇప్పుడు మీకు కన్యాకుమారి అన్నా, ఇందిరా పాయింట్ అన్నా ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది. సో ఇలాగా ముదుమలై నేషనల్ పార్క్ ని జియోగ్రఫీ కమ్ జీకేలో కవర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ స్టాట్ పోర్షన్ కాబట్టి దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడుంది అని అడిగారు. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడుంది? తమిళనాడులో మనకి మెయిన్ గా లొకేట్ అయ్యి ఉందని చెప్పొచ్చు అనమాట. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో లొకేట్ అయ్యింది. అలా కాకుండా మనకి ఇంకెలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ నైనా ఇక్కడ నుంచి అడగచ్చా, అది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. భారతదేశంలో ఓల్డెస్ట్ లేదా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చెప్తాం. మహారాష్ట్రలో లొకేట్ అయింది. మహారాష్ట్రలో మనకి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఉంటుంది. సో అది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలో. సో దాని తర్వాత కర్ణాటకలో కూడా మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు కైగా. అలాగే నెక్స్ట్ తమిళనాడులో ఇప్పుడు మనం చూసిన కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కల్పాకం ఇవన్నీ ఉన్నాయి. అలాగే రాజస్థాన్ వచ్చేటప్పటికి రావత్ బాట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ గుజరాత్ లో కూడా మనకి కాక్రపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. కాక్రపారా ఈజ్ అ ఫేమస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో గుజరాత్ లో కాక్రపారా, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ కర్ణాటక, కుడాన్కులం అండ్ కల్పాకం ఇన్ తమిళనాడు ఏరియా, రావత్ బాట్ ఇన్ రాజస్థాన్, తారాపూర్ ఇన్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గా చెప్పొచ్చు అనమాట. సో మనకి 1956 ఆ ప్రాంతంలో హోమీ జహంగీర్ బాబా గారు ఎవరైతే ఉంటారో సో ఆయన భారతదేశంలో న్యూక్లియర్ శక్తిని డెవలప్ చేయాలి అనుకున్నారు. సో అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇండియా, అణుశక్తి పితామహుడిగా భారతదేశానికి సంబంధించి హోమీ జహంగీర్ బాబా గారిని చెప్తాం. ఆయన యొక్క కృషితోనే భారతదేశంలో మనకి ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్ని డెవలప్ అయ్యాయి. అండ్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్. అలాగే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేటప్పటికి ఏది అంటే మనకి అప్సరాగా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో ఇది ఫస్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది న్యూక్లియర్ రియాక్టర్ అనేది. ఇలాగా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవడం వల్ల అటు ఎనర్జీ సెక్టార్ని కవర్ చేయొచ్చు, ఇటు జీకేని కూడా కవర్ చేయొచ్చు. ఎనర్జీ సెక్టార్ని ఎలా కవర్ చేస్తామంటే మనకి న్యూక్లియర్ ని రన్ చేయాలి అంటే, న్యూక్లియర్ ఎనర్జీ కావాలి అంటే, అణు విద్యుత్ ని గనక పుట్టించాలి అంటే దానికి సంబంధించి ఎయిదర్ మనకి యురేనియం అయినా ఉండాలి, థోరియం అయినా ఉండాలి, లేదా ప్లూటోనియం అయినా ఉండాలి. యురేనియం, థోరియం, ప్లూటోనియం ఇలాంటి వాటిని మనకి న్యూక్లియర్ మినరల్స్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ యురేనియం అనేది భారతదేశంలో ఎక్కువగా దొరికేది ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్. యురేనియం యొక్క రిఫైనరీ సెంటర్, శుద్ధి కర్మాగారాలు కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ లో మాత్రమే ఉన్నాయి. సో ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా అని అడిగితే ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు యురేనియం కి సంబంధించి. ఈ యురేనియం ని దేని నుంచి తీసుకుంటారంటే మనకి పిచ్ బ్లెండ్ అని చెప్పేసి ఉంటుంది, దాని నుంచి మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ థోరియం వచ్చేటప్పటికి భారతదేశంలో ఎక్కువగా దొరికేది కేరళ ప్రాంతంలో. కేరళలోని మోనోజైట్ శాండ్ అని చెప్పేసి ఉంటుంది, బీచ్ శాండ్, అక్కడ థోరియం అత్యధికంగా లభిస్తుంది. సో థోరియం, యురేనియం లాంటి వాటిని యూజ్ చేసుకుని న్యూక్లియర్ శక్తిని పుట్టించి న్యూక్లియర్ ఎనర్జీని మనం ఇక్కడ పవర్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానికనే ఈ పవర్ ప్లాంట్స్, రియాక్టర్స్ వచ్చాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ
ఎక్కడెక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది జీకే అవుతుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ రియాక్టర్స్ కి కానీ కావాల్సినవి మనకి మినరల్స్, ఈ ఖనిజాలు ఎక్కడి నుంచి తీస్తాం, ఎక్కడున్నాయి, ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అనేది జియోగ్రఫీ అవుతుంది. సో జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటిని చదవడం వల్ల, అంటే జియోగ్రఫీ జీకే చదవడం వల్ల అప్పుడప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ని కూడా కవర్ చేయొచ్చు. ఎక్కడైనా అతిపెద్ద యురేనియం మైన్ ని కనుగొన్నారనుకోండి, అది కరెంట్ అఫైర్ అవుతుంది. ఎక్కడైనా అతిపెద్ద థోరియం ని ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, అది ఒక కరెంట్ అఫైర్ అవుతుంది. అలాగా ఈ సబ్జెక్ట్స్ ని మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి సాంబార్ లేక్ మీద ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ని చాలా సార్లు జనరల్ గా మనకి ఇక్కడ రిపీట్ చేయడం కూడా జరిగిందండి. సో మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా సాంబార్ లేక్ ని చెప్తాం. అది రాజస్థాన్ లో ఉంది. ఎస్పెషల్లీ రాజస్థాన్ లోని నాగౌర్, అజ్మీర్, జైపూర్ జిల్లాలు ఏవైతే ఉంటాయో వీటికి మధ్యలో మనకి సాంబార్ లేక్ అనేది సిచ్యువేట్ అయి ఉంది. సో మనకి అన్నా సాగర్ లేక్, జై సముద్రం లేక్, సాంబార్ లేక్ ఇవన్నీ రాజస్థాన్ లో చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. ఈవెన్ రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది లేక్స్ కి చాలా ఫేమస్ గా చెప్తారనమాట. సో రాజస్థాన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏది అంటే ఎడారి. సో దాన్ని గుర్తు పెట్టుకోవాలి. రాజస్థాన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది థార్ ఎడారి, థార్ డెజర్ట్ గా చెప్తాం అనమాట. దాని పేరుని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. జైపూర్ ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే పింక్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఉదయ్పూర్ ని వచ్చేటప్పటికి వైట్ సిటీ అంటారు. జోధ్పూర్ ని బ్లూ సిటీగా పిలవడం జరుగుతుంది. రాజస్థాన్ లో ఎడారి ఎంత ఫేమసో అలాగే రాజస్థాన్ లో ఆరావళి పర్వతాలు కూడా అంతే ఫేమస్. సో ఈ ఆరావళి మౌంటైన్స్ ని ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ గా చెప్తాం. అతి ప్రాచీనమైన ముడత పర్వతాలుగా చెప్తాం. ఇవి రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంటాయి. అలాగా వీటిని కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. రాజస్థాన్ అంటే ఆరావళి పర్వతాలు, థార్ ఎడారి, సాంబార్ లేక్ గా ఇలాగా చెప్పచ్చు. వీటితో పాటుగా రాజస్థాన్ లో మనకి వేడి గాలులు వేసవి కాలంలో ఏవైతే వస్తాయో మనకి వాటిని లూ అని చెప్పేసి పిలుస్తారు. భారతదేశంలో అతి పొడవైన నదిగా గంగా, అతి పెద్ద నదిగా బ్రహ్మపుత్ర అని చెప్తాం. మరి స్మాలెస్ట్ రివర్ ఇన్ ఇండియా కింద ఆర్వారి అనే నదిని చెప్తాం. ఇది కూడా రాజస్థాన్ లో ఉంది. ద స్మాలెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆర్వారి, లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియాగా చెప్తాం. రాజస్థాన్ భారతదేశంలోని చాలా చిన్న నదుల్ని కలిగి ఉన్న రాష్ట్రంగా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ రివర్స్ ని, బంచ్ ఆఫ్ స్మాలెస్ట్ రివర్స్ ని కలిగి ఉందన్నమాట. అందులో ఇంకొక ఇంపార్టెంట్ నది ఏది అంటే లూని, రెండవ అతి చిన్న నది. ఈ లూనిని రాజస్థాన్ లో ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే సాగర్ మాత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇలా మనకి అక్కడ ఇంకా చెప్పాలంటే జంతర్ మంతర్ కానీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ హవా మహల్ కానీ, నెక్స్ట్ వాటర్ కి సంబంధించిన ప్యాలెసెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఏ కింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా మనకి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాజస్థాన్ లో ఇంపార్టెంట్ డాన్సెస్ గా గూమర్ అనే ఒక డాన్స్ ని చెప్తారు. అలాగే కల్ బెలియా అనే ఇంకొక స్నేక్ డాన్స్ ని కూడా చెప్తారు. అంటే కేవలం ఇక్కడ సాంబార్ లేక్ అనే అంశంతో వచ్చి రాజస్థాన్ స్టేట్ అని మనం ఇక్కడ మెయిన్ గా చేసుకుని ఈ కంప్లీట్ జీకే పాయింట్స్ ని నేర్చుకున్నాం. ఇందులో చాలా వరకు ఎన్టీపీసీలో గ్రూప్ డిలో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఆరావళి, రెండు థార్ డెజర్ట్, మూడోది లూని. కావాలి అంటే మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇట్లా మనకి జియోగ్రఫీ అండ్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ని జీకే చదివితే గనక సో 20 to 30% ఒక్కొక్కసారి దానికన్నా ఎక్కువే ఈ సబ్జెక్ట్స్ లో ఉన్న పోర్షన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ ని చదివితే సో దానివల్ల 3 సబ్జెక్ట్స్ ని కవర్ చేయొచ్చు. అది జీకేకున్న కెపాసిటీ. సో దాన్ని చదివినప్పుడు కొంచెం ఓపిక కావాలి. జీకేలో ఏంటి అంటే మిగతా సబ్జెక్టుల లాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి పర్ఫెక్ట్ గా ఎలాంటి చాప్టర్స్ ఉండవు. ఒక టాపిక్ ని తీసుకుని చదవాలి. ఆ టాపిక్ ని తీసుకున్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆధారంగా ఫస్ట్ టాపిక్స్ ని ప్రిఫర్ చేసుకోవాలి. ఆ టాపిక్స్ ని లిస్ట్ చేసుకుని వాటి డేటా తీసుకుని వాటిని నోట్స్ చేసుకుని రివైజ్ చేయాలి. అది కంప్లీట్ అయిపోయి కాన్ఫిడెంట్ అనుకున్న తర్వాత, కంగారు పడకుండా కాన్ఫిడెంట్ గా ఉన్న తర్వాతే మీకు మిగిలిన టైంలో ఇంకొన్ని టాపిక్స్ ని తీసుకుని చదువుకోవాలి. సో అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు మీరు ఏ టాపిక్స్ చదివారు అనే దాని మీద ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటి మీద ఒకసారి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగిలిన టాపిక్స్ ఏమన్నా మిగిలిపోతే ఆ మిగిలిన టాపిక్స్ని కూడా చదివితే మీకు జీకే సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది. సో ఇట్లా కనుక మీరు ఒక షెడ్యూల్ వేసుకొని చదివితే జీకే సబ్జెక్ట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత జాగ్రఫీ సబ్జెక్టో హిస్టరీ సబ్జెక్టో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ జాగ్రఫీ స్టార్ట్ చేశారనుకోండి, సో ఎక్కడ చూసినా మీకు నేషనల్ పార్క్స్, రివర్స్, లేక్స్, మౌంటైన్ పీక్స్ ఏది ఎక్కడ ఉందో తెలుసు, ఎలా వచ్చిందో తెలుసుకుంటే జాగ్రఫీ కూడా కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చదివిన భారంగా ఫీల్ అవ్వరు. సో దీనివల్ల మీకు టైం అనేది చాలా ఎక్కువ మిగులుతుంది కంపేర్ టు దట్ అదర్ ప్రిపరేషన్ మెథడ్స్. ఈ టైంని తీసుకెళ్లి యాప్టిట్యూడ్ రీజనింగ్ లో పెట్టడం వల్ల మీ స్కోర్ అనేది నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది. చెప్పడం నేను చెప్పాను, అది ఈజీ నాకు తెలుసు. చేయడం అనేది ఎంత కష్టమో కూడా మేము ఊహించుకోగలం. కానీ ఫస్ట్ చేసినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ నుంచి నెమ్మదిగా మీకు రిజల్ట్ అనేది ఎప్పుడైతే వస్తుందో, మీకు చేంజ్ అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో, దాని తర్వాత మీకు పెయిన్ అనేది అనిపించదు అండ్ ఎగ్జామ్ అనేది అస్సలు కష్టంగా అనిపించదు. మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్గా చెప్పొచ్చు. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.